కూటమి సర్కారు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. మహిళలకు ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సు ఉచిత పథకం హర్షించదగ్గదే. అయినప్పటికీ ఆగస్టు 15 నుంచి ఆటో డ్రైవర్లకు సరైన ఉపాధి లేక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరు ఆటో యూనియన్ డ్రైవర్ అధ్యక్షులు గోపి కర్ణాటకలో మాదిరి ఓవర్ ఓలా తదితర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ఆటో వెల్ఫేర్ పోటీ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లు అందరికీ నెలకు 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈరోజు ఫ్రీ బస్సు వలన నష్టపోతున్న ఆటో డ్రైవర్లని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఆటోలతో ర్యాలీగా వచ్చాం. ఇక్కడ ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేస్తాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పేసి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చింది. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో వాహన మిత్ర 10,000 కాదు మేము 15,000 ఇస్తా ఉన్నారు. మరి ఏమైనా ఆ హామీలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఆయన ఒక మీటింగ్కి వెళ్తా ఒక ఆటో ఎక్కి ఆటో డ్రైవర్కి 500 రూపాయల కాగితం చూపించారు. అదే 500 రూపాయల కాగితం చివరిది అయిపోతాం అని చెప్పేసి మాత్రం మేము అనుకోలేదు. ఆయన ఇచ్చిన 500